యాక్చువల్లీ ప్రతిదీ ఒక విషయమే నేర్చుకోవడానికి అని చెప్పాను కదా, మనకి అక్కడ రెడ్ కలర్ వెహికల్స్ వెళ్తున్నాయి. ఎందుకు వెళ్ళిందా నాకు డౌట్ వచ్చింది. సో నిశాంత్ సార్, ఈ రెడ్ కలర్ వెహికల్ ఎందుకు వెళ్ళింది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది యాక్చువల్గా ఏంటి అంటే టోబార్ అనేది కనెక్ట్ చేస్తారు. ఎందువల్ల అంటే ఇప్పుడు మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్కి పుష్ బ్యాక్ అనేది రివర్స్ గేర్ అనేది ఉండదు. సో దీనివల్ల ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ని బ్యాక్ రివర్స్గా పుష్ చేస్తారు. కాకపోతే బేసికల్గా ఏరోప్లేన్ అనేది ముందుకు వెళ్తుంది తప్పితే వెనక్కి వెళ్ళదా? రివర్స్ గేరే ఉండదా? రివర్స్ గేర్ ఉండదు, రివర్స్ థ్రస్ట్ అనేది ఉంటుంది. ఓకే, కాకపోతే ఈ నార్మల్గా ఇటువంటి పొజిషన్స్లో దాన్ని యూస్ చేయలేము. కాకపోతే ఇప్పుడు ఆ వెహికల్ ద్వారా ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ని అక్కడి నుంచి పార్కింగ్ బేలోకి టో చేసుకుంటూ తీసుకొని వస్తారన్నమాట. తీసుకోపడు. ఎస్, సో మీరు చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అది ఏ విధంగా పుష్ అనేది లాగుతారు అనేది మీరు ఎక్స్ప్లోర్. దాని చిన్న వెహికల్ ఇంత పెద్ద దాన్ని ఎలా లాగుతుందని జనరల్ డౌట్ ఉంటుంది కదా. మీరు చూడండి, యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఇంజన్ పవర్, వెహికల్ మొత్తం పవర్ అంతా ఆ వెహికల్ యూజ్ చేస్తుంది, దాన్ని డ్రాగ్ చేస్తుంది అన్నమాట. ఇది కంప్లీట్ నార్మల్ వెహికల్ కాదు, కేవలం మనం ఇక్కడ మాత్రమే వాడేది. ఎస్, ఓన్లీ దీనికి పుష్ బ్యాక్ వెహికల్. ఇంకొక డౌట్ కూడా ఉంది యాక్చువల్లీ, అంత పెద్ద ఎయిర్లైన్ కదా, చిన్న చిన్న వీల్స్ హౌ ఇట్ వర్క్స్ అని. బేసికల్గా మనకి ఎయిర్లో అవసరం లేదు, అంత చిన్న వీల్స్ నిజంగా వెయిట్ని క్యారీ చేయగలుగుతాయి అని డౌట్ ఉంటుంది కదా, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? బేసికల్గా బాడీ మొత్తం వెయిట్ అంతా ఆ వీల్స్ మీదే పడుతుంది. ఓకే, సో ఎయిర్ క్రాఫ్ట్కి మనకి ఏదైనా బ్యాలెన్సింగ్ కావాలి అని అంటే మనకి ఆబ్జెక్ట్ బ్యాలెన్సింగ్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో మన ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఆ వీల్స్ పార్ట్లోనే ఉంటుందన్నమాట. సో దాని నుంచే బ్యాలెన్సింగ్ అనేది అవుతుంది అండ్ టోటల్ వెయిట్ అంతా దాంట్లోనే ఇది అవుతుంది అన్నమాట. ఎస్, ఉండగలుగుతుంది. సో యాక్చువల్లీ దానికి ఒక పాయింట్ చెప్పారు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని. మీరు వీల్స్ అబ్జర్వ్ చేస్తే బేసికల్గా వెహికల్స్ అన్నిటికీ ముందు వెనక ఉంటాయి, బట్ ఎయిర్లైన్స్కి అబ్జర్వ్ చేస్తే సెంటర్లో ఒక 2 ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? స్టార్టింగ్ ఒకటి ఉంది, వాటి ద్వారానే మొత్తం వెయిట్ అంతా క్యారీ చేస్తుంది. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.